నీ దాసునిగా నాతో కూడా ఉన్నందుకు వందనాలు. నీ మాటలు కొద్ది నిమిషాలు ప్రభువా, మాతో మీరు మాట్లాడండి. ఎలా ప్రభువా మీరు మాట్లాడితే మాకు మేలు జరుగుతుందో ఆ రీతిగా ఈ దాసుడుగా నన్ను మరుగుపరిచి నాతోనూ నీ బిడ్డలతోనూ మీరు మాట్లాడి విన్నవారందరికీ మేలు కలుగు చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కొన్ని మాటలు కనపడుతున్నాయి. గొర్రెల దొడ్డి, దేవుని ఆలయం. గొర్రెల దొడ్డి ఆధ్యాత్మిక అర్థంలో అక్కడ అక్షరార్థం గొర్రెలకు దొడ్డిలు ఉంటాయి. గొల్లేపల్లి వస్తే తెలుస్తాయి, మీరు చూస్తారు. అవి ఆ దొడ్డిలో గొర్రెలు ప్రశాంతంగా ఉంటాయి. వాటి చుట్టూ కంచె ఉంటుంది. ఆ దొడ్డిలోనే ఆ కాపరి పండుకొని ఉంటాడు. వాడిని కాచేవాడు పడుకొని ఉంటాడు గేటు దగ్గర. ఇక గొర్రెలకి ఏమీ డోకా ఉండదు. రాత్రంతా పగలంతా ఫుల్గా మేపుతాడు వాటిని, కడుపు నిండి నీళ్లు పెడతాడు. రాత్రి చక్కగా కంచి కడతాడు. అవి హాయిగా ధైర్యంగా పడుకుంటాయి. ఆయన మాత్రం ఆ గేటు దగ్గర మేల్కొని కాపలా కాస్తూ ఉంటాడు. పగలు అదే, రాత్రి కూడా అదే. అందుకనే ఆయన కురుకడు, నేను కాపాడేవాడు, మన కాపరి. హల్లెలూయా. కాపరి గొర్రెల దొడ్డి అనే మాట కనపడుతోంది. ఆ గొర్రెల దొడ్డి ఆధ్యాత్మిక అర్థంలో దేవుని ఆలయం. దాని ద్వారమున, దొడ్డిలో ద్వారం ఉందంట. ఆ ద్వారము అంటే డోరు, ప్రవేశించడానికి. ఆ ద్వారము యేసు ప్రభువు అంట. నా ద్వారానే ప్రవేశించాలి. అలాగే గొర్రెల దొడ్డి ఆధ్యాత్మిక మరొక అర్థంలో పరలోకం కూడా, మోక్షం కూడా. మోక్షానికి వెళ్ళాలన్నా, పరలోకం వెళ్ళాలన్నా ఆయన ద్వారానే వెళ్ళాలి. ఆయన విశ్వాసం ఉంచితేనే పరలోకానికి వెళ్తాము అని అర్థం. కాబట్టి గొర్రెల దొడ్డి దేవాలయము, దాని ద్వారము ప్రభువుల వారు, కాపలా. ఆయన ప్రభువుల వారు కాపలా. హల్లు చెప్దామా? దానిలోకి గొర్రెల కాపరి వస్తాడు. దానిలోకి గొర్రెల కాపరి వస్తాడు. ఈ దేవాలయానికి గొర్రెల కాపరి మిమ్మల్ని కాచి, మీరు గొర్రెలుగా అనుకుంటే సంఘ బిడ్డలందరూ కూడా గొర్రెలు. ఈ గొర్రెలను కాచే కాపరి సేవకుడు. హల్లెలూయా. ఈ గొర్రెల కాపరి వచ్చేటప్పుడు ఇద్దరు అనుమతితో లోపలికి రావాలి. ద్వారము అనుమతి ఇవ్వాలి. ముందు గేటు తీయబడాలి కదా. ద్వారం నుంచే రావాలి, కానీ దూకి రాకూడదు. గోడ దూకొచ్చేవాడు కాపరి కాదని రాశారు అక్కడ. వేరొక మార్గంలో వచ్చే దొంగ. కాపరి అనేవాడు ద్వారము ద్వారానే రావాలి. అంటే ప్రభువు సేవకు వచ్చేవాడు మందిరాన్ని నడిపించడానికి ఆత్మల ఎడల భారం కలిగి, ఆత్మల యొక్క శ్రద్ధ కలిగి, ఆత్మలను సిద్ధపరిచి దేవుని యొక్క మార్గానికి, మోక్షానికి తీసుకువెళ్లాల్సినటువంటి వ్యక్తి ఖచ్చితంగా యేసు ప్రభు ద్వారానే రావాలి. ప్రభువు నమ్ముకునే రావాలి, రక్షణ పొందే రావాలి, మారు మనసు పొందే రావాలి. మారు మనసు యేసు ప్రభు నమ్ముకుని, యేసు ప్రభు విశ్వాసం ఉంచి, ఆయనలో బాప్తిస్మం పొంది, ఆయన ఆత్మ నడిపింపు చేత వచ్చిన వాడే గొర్రెల కాపరిగా ఉండాలి. మారు మనసు లేని వాళ్ళు గొర్రెల కాపరిగా వస్తే గొర్రెలకు నష్టం. గొర్రెలకు భోజనం పెట్టడు, గొర్రెలే భోజనం చేసుకుంటుంటాడు. గొర్రెలకు మేపడం తర్వాత సంగతి, గొర్రెల ద్వారా మేపబడుతూ ఉంటాడు. మారు మనసు లేని వాళ్ళు యేసు ద్వారా, నా ద్వారా అని అన్నారు కదా. ద్వారం ఎవరు? సంఘానికి, గొర్రెల దొడ్డికి ద్వారం ఎవరు? యేసు ప్రభు అని చెప్పా కదా. యేసు ప్రభులో మార్పు చెందిన వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి సేవకుడిగా రావాలి. ఆ వ్యక్తి వచ్చేటప్పుడు ఇంకో మాట కూడా వచ్చు, ద్వారపాలకుడు ఆయనకు తలుపు తీయాలి. 2వ వచనం చూడండి. గొర్రెల కాపరి ఉన్నాడు, అతనికి, ఎవరి? గొర్రెల కాపరికి ఎవరు తలుపు తీయాలి? ద్వారపాలకుడే తలుపు తీయాలి. ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు మధ్యలో. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? ఇద్దరు వచ్చారు.
ద్వారమైన వాడు ఒక ఆయన, ఇంకొకడు గొర్రెల కాపరి. ఇద్దరు అన్నా కదరా. ఇప్పుడు మూడు ఆయన ద్వారపాలకుడు అంటాడు. ద్వారపాలకుడు అంటే గేటు దగ్గర కాపలా కాసేవాడు. యేసు ప్రభువుతో పాటుగా త్రియేక దేవుడు కదా మన దేవుడు. ఆ గేట్ ఏమో ప్రభు అయితే, ఆ గేటుని మూసేది, తెరిచేది, లోపల రానిచ్చేది, రాకుండా ఉండనిచ్చేది అక్కడ ఇంకో ద్వారపాలకుడు ఉంటాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు అనుమతి ఉంటేనే లోపలికి రావాలి. ఆయన అనుమతితో వస్తేనే ఆ ఆత్మకున్న భారము, ఆత్మల పైన భారము వాళ్ళు సరిగా నిర్వర్తించగలరు. అర్థమైంది మీరు చెప్పిన మాట. గొర్రెల దొడ్డి దేవుని ఆలయం, మన ఆలయం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దీనికి ద్వారమైన వారెవరు? యేసు ప్రభువే. దీని ద్వారపాలకుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. గొర్రెల కాపరెవరు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుమతితో, ఆయన చిత్తంలో, ఆయన ప్రేరణతో యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది ఆయన ద్వారా, అంటే ద్వారము ద్వారా దేవుని ఆత్మ నడిపింపుతో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుమతితో సేవ చేసేవాడు సంఘంలో ఉండాలి. దానికి 100% నా గుండె సంతోషిస్తుంది. నా మనసు 100%. నీ డబ్బును కొట్టుకో అంటే కొట్టుకోవడం సత్యంగా నాకు తెలుసు దేవుడు యొక్క పిలుపు నాకు ఉన్నదో లేదో. కనుక ఒక సేవకు రావాలంటే, ఒక పరిచర్యకు రావాలంటే పరిశుద్ధాత్మ అనుమతి కావాలా? ప్రధానుల అనుమతి కావాలా? సంఘం యొక్క పరిచర్య ఎంత విలువైందో, ఎంత భారంతో కూడిందో, దేవుని యొక్క పరిచర్య, దేవుని మందిరం యొక్క పరిచర్య ఎంత విలువలతో కూడిందో, ఎంత ఆత్మ నడిపింపుతో ఉండాలో మీరు అర్థం చేసుకోండి. ఒకరిని విమర్శించాలన్న ఉద్దేశం కాదు. తెలియాల విషయం, మీకు తెలియాల విషయం, ఒకరికి అనవసరం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించాల్సింది, మా సేవకుడు ఎలాంటి వాడు? యేసు ప్రభు నమ్ముకుని వచ్చినోడా? మారు మనసు కలిగి వచ్చినోడా కాదా? ఒకటి గుర్తుపెట్టాలి. యేసు ద్వారా వచ్చిన వాడు, ద్వారము ద్వారా. ఆమె చెప్పరేంటి? అనుమానం కొంత కాదు ఓహో వచ్చి అంటారా? మీరు అన్న తప్పేం లేదు. మీ గుండెలు నేను నమ్మించలేను, యేసు ప్రభువును నమ్మించగలడు. రెండవది, పరిశుద్ధాత్మ ప్రేరణతోనే మమ్మల్ని నడిపించేవాడు. ఆయన అనుమతితోనే మా మధ్యలోకి వచ్చేవాడు. ఏ కార్యం తలపెట్టినా, ఏ పరిచర్య చేసినా పరిశుద్ధాత్మ ప్రేరణతోనే. ఆయన అనుమతి లేకుండా నా సొంతంగానే సేవకు వస్తే ఆ సేవ నిలవదు. ఏ సేవకుడైనా ఆత్మదేవుని నడిపింపు లేకుండా, ఆత్మదేవుని ప్రేరణ లేకుండా, ఆత్మదేవుని చిత్తం లేకుండా పరిచర్యకు వస్తే అది పరిచర్యగా ఉండదు. ఆ గొర్రెలు చెదిరిపోయే పరిస్థితులు వస్తాయి. ఆ దొడ్డి ఖాళీగానే ఉంటుంది. ఇప్పటికీ హల్లు చెప్దామా? గొర్రెల కాపరి మంచివాడైతే గొర్రెలు పిల్లలకి అంటూ ఉంటాయి, దొడ్డి నిండిపోతూ ఉంటుంది. సో మొట్టమొదటి అర్థమైంది మీకు? గొర్రెల దేవుని ఆలయంలోకి చెప్పండి, గొర్రెల దేవుని ఆలయంలోనికి యేసు ప్రభువు ద్వారా, అంటే యేసు ప్రభువు నందు విశ్వాసం వచ్చి మారు మనసు పొందడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని చిత్తంతో కాపరి రావాలి. గొర్రెల కాపరి సేవకు రావాలి. ఆమేన్. ఈ విషయంలో నేనే, ఇప్పుడు ఇదంతా నా గురించే, ఈ విషయంలో నేనే బాధ్యుడిని. ఇప్పుడు ఈ సంఘం విషయంలో ఆ నమ్మకత్వం ఉందో లేదో నా గుండెకు నేనే బాధ్యుడిని. ఆమేన్. ఇంకా ముందుకెళ్దాం. ఇప్పుడు గొర్రెల సంఘటన, ఇప్పుడు దాకా చెప్పిన ఎవరి గురించి? కాపరి గురించి. ఇప్పుడు గొర్రెల గురించి చూడండి. గొర్రెలు అతని స్వరము వింటాయి. ఇప్పుడు గొర్రెల సంగతి నాన్న, గొర్రెలు ఏం చేయాలి? అతని స్వరము వినాలి.
వింటాయంట స్వరం. స్వరం ఏంటంటే నాన్న, దేవుని దేవుని సేవకుని యొక్క మాట వినాలి. వినాలా? విన్నట్టుగా నటించాలా? మేము ఎట్టాగా చేయం కదా, ఊరిక మాట వింటే పోలా కాదు. వినాలంటే దానికి గై కొనాలని చేయాలని. స్వరము వినును. తర్వాత ఇంకోటి గొర్రెల సంగతి మాట్లాడండి. ఇంకా గొర్రెల గురించి ఏముంది అక్కడ? వింటాయి. తర్వాత ఇంకా ఉంది, అన్యుల స్వరము ఎరుగవు. అది 5వ వచనం. ఒకటి వినాలి. వినరా? గొర్రెల లక్షణం ఏంటి? దేవుని బిడ్డ లక్షణం ఏంటి? ఏ సంఘానికి చెందావో ఆ సంఘంలో ఉన్నటువంటి బిడ్డగా ఉన్న నీ లక్షణం ఏంటి? నువ్వు గొర్రెవు కదా, నీ లక్షణం ఏంటి? నీ కాపరి యొక్క స్వరాన్ని వినాలి. నువ్వు అన్యుల స్వరాన్ని వినకూడదు. ఎక్కడెక్కడ వాళ్ళ కాపరి అట్లా చేస్తున్నాడు, వాళ్ళ కాపరి ఇలా జరుగుతుంది, అక్కడ ఎలా జరుగుతుంది, అవన్నీ మనకొద్దు. నీ కాపరి నడిపంలో ఉండంతే. అక్కడేం జరిగినా సరే నీకు అనవసరం. స్వరాన్ని వింటాయి. తర్వాత ఆ స్వరం విని అవి అన్యుల స్వరాన్ని ఏ మాత్రము ఎరుగవు కనుక అవి ఎంత మాత్రమును వెంబడింపవు. ఎరనానా? మన ఎక్కడుండి ఎవరినో వెంబడించని ట్రై చేయకూడదు. అది అక్కడ అట్లా ఉంది, అట్లా ఉంది, అయ్యా నువ్వే చెప్తావుగా, అక్కడ చూసిరామని. కొన్ని సంఘాలు ఉన్నాయి, తప్పదు. నాకు కూడా మాదిరే వాళ్ళు. నాకు ఇష్టమే వాళ్ళని అనుసరించడం, కానీ అంత ఈజీగా వాళ్ళని అనుసరించడం. అలాంటి మాదిరికరమైన వాటిని అనుసరించడానికి కాపరి కూడా తప్పేం కాదు, నేర్చుకోవచ్చు. మరికొన్ని సందర్భాలు కొన్ని చోట్ల ఉన్నాయి, అక్కడ ఏ మాదిరి కనపడదు, కానీ అక్కడే తెచ్చి ఎక్కడ చెప్పి అక్కడ జరుగుతుందని చెప్తే దాన్ని మనం అంగీకరించాల్సిన అవసరం లేదు. ఆత్మ నడిపింపుతో ఉన్న సంఘాల, ఆత్మ నడిపింపు తెలియని సంఘాల అర్థం చేసుకోవాలి. ఆమె చెప్దామా? ఎంత మాత్రమును వెంబడివ్వము వాని యొద్ద నుండి పారిపోతాయని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఏం చేయాలంట? ఆ గొర్రెలు ఖచ్చితంగా వెంబడించకుండా వాటిని విడిచిపెట్టాలి. అవసరమైతే అక్కడి దూరంగా వెళ్ళిపోవాలి. ఎవరి నుంచి? అన్యుల లేదా మీ కాపరి కాని వేరే కాపరి. వారి పేరే చెప్పాడు అక్కడ. వారు దొంగయు అలాంటి వాళ్ళు ఎరవేస్తుంటారు. 7వ వచనం, 8వ వచనం, గొర్రెలు పోయే ద్వారమును నేనే. 8వ వచనం, గొర్రెలు పోయే ద్వారము అన్నాడా? ద్వారం ఆయనే చెప్పా, యేసుప్రభు అని చెప్పాక. గొర్రెలు పో ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ గొర్రెలు వారి స్వరము వినలేరు. నేను ద్వారముగా ఉండి నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడు రక్షించబడతాడు. స్తోత్రం చెప్పాలి నాయనా. యేసు ప్రభు ద్వారా రక్షణ, మరెవరి ద్వారా రక్షణ లేదు. నా ద్వారా లోపలికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? నేను అక్కడ రక్షించ లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయచ్చు ఉండును. స్తోత్రం చెప్దామా నాయన. కాబట్టి ఈ ద్వారము ద్వారా ఎవరైతే లోపలికి వస్తారో రక్షణ పొంది అంటే లోపల మీరు ఎట్లా ఉండాలి? ఆ ద్వారం ద్వారా వచ్చిన వాళ్ళై ఉండాలి. మారు మనసు పొంది యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి మారు మనసు పొందిన వాళ్ళుగా ఉండాలి. లోపలికి వచ్చిన తర్వాత మేత మేయాలి. ఆ మేత ఎవరు పెట్టాలి? కాపరి పెట్టాలి. ఏంటా మేత? దేవుని వాక్యము. ఆ మేత మేస్తూ ఉండాలి. మీరు వాక్యాన్ని సమృద్ధిగా భుజించాలి. సమృద్ధి అయిన వాక్యపు ఆహారం వడ్డించాలి సేవకుడు. బలలో దేవుని యొక్క శరీరంలో రక్తంలో పాలు పంపలు ఆయన ఇస్తూ ఉంటే మీరు తీసుకుంటూ ఉండాలి. ఆయన బలాన్ని, ఆయన జీవాన్ని మీరు పొందుకోవాలి. ఇవన్నీ జరిగినప్పుడే మనం ఆత్మలో బలపరచబడతాము, దేవుని దగ్గర చేరడానికి అవకాశం ఉంటుంది. హలో చెప్దామా? కాబట్టి ఏమన్నాడా? స్వేచ్ఛ ఉండాలి. అక్కడ ఏముండాలంటే అక్కడ బయటికి వెళుతూ వచ్చుచు మేత మేయిచ్చు ఉంటాయి. స్తోత్రం చెప్పాలనా? ఫ్రీగా ఉండాలి, నిర్బంధం ఉండకూడదు. ఫ్రీగా, ఇది మా ఇల్లు అన్నట్టుగా, ఇది నా ఇల్లే. ఏది? నీళ్ళు కాదురా, ఇదే. ఏంటిది? మాట్లాడలేదేంటి? తేడా ఉందేమన్నా? ఇది మా ఇల్లు, మా నాన్న ఇల్లు, మాది కాదండి, రమణ గారిదండి. దరిద్రం. ఆ దరిద్రపు అలవాటు ఉండకూడదు. అలా ఉంటే ఎప్పటికీ నువ్వు స్వేచ్ఛగా ఉండలేవు ఇక్కడ. అలాంటప్పుడు ఎప్పటికీ కూడా ఆ కాపరి ద్వారా నువ్వు మేలు పొందలేవు. అలాంటప్పుడు ఎప్పటికీ కూడా ఆ కాపరి ద్వారా నువ్వు ఆహారాన్ని జీర్ణించుకోలేవు. నువ్వు అన్నిని వెంబడించే బిడ్డవు.
దానివల్ల అన్యుడు ఏం చేస్తాడంటే దొంగ దోచుకుంటాడు, అంతే. దోచుకోబడ్డానికి ఇష్టపడుతున్నామే తప్ప నీకోసం ప్రాణం పెట్టిన కాపరి, తర్వాత అలాంటి భారం కలిగిన కాపరిగా దేవుడిని ఇక్కడ పెడితే నువ్వు ఇక్కడ ఆలోచన పెట్టకుండా, ఇది నా ఇల్లు అనుకోకుండా, ఇక్కడ స్వేచ్ఛగా బ్రతకుండా, ఏ చేసినా స్వేచ్ఛగా దేవుని కొరకు చేయాలి, బలవంతం చొప్పున కాదు. స్వేచ్ఛ అంటే నాన్న బయటకు వెళ్తూ వస్తూ అటువంటి నీకే నిర్బంధాలు ఉండవు, చక్కగా మాదే అన్నట్టుగా ఉండాలి. ఆమెన్. ఆ స్వతంత్రం తెచ్చుకోండి మందిని ఎడల. ఇది మా ఇల్లే, మా నాన్న ఇల్లే, మేము దీనిలో ఉండాలి. హల్లెలూయా. మా పిల్లలు ఉండాలి. ఈ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అనుభవిస్తే మనం దీవించబడతాము. తర్వాత ఏమన్నాడు నాన్న? 10వ వచనం, దొంగతనమును హత్యను నాశనము చేయడానికి వచ్చును గాని మరి దేనికి రాడు? గొర్రెలకు జీవము కలుగునట్లు, అది సమృద్ధిగా కలుగునట్లు. సేవకుడు కదా, కాపరి, అక్కడ కాపరి గురించి మాట్లాడుతున్నాడు. కాపరిగా వచ్చే నేను ఎందుకు? గొర్రెలకు ఏం సమృద్ధి చదవకుండా, గొర్రెలకు సమృద్ధిగా జీవం కలగడానికి వచ్చాను. ఆ జీవమే దేవునికి ఆత్మ, దేవుని ఆత్మే దేవునికి వాక్యము. మీరే మందిరంలో ఉండాలి? కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచి ఉన్నత ఉపదేశమందునా సత్తువగల సంఘమందునా, గ్లోరీ, ఉన్నత ఉపదేశమందునా సత్తువగల సంఘమందునా కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, కంచెగల తోటలోనా నన్ను. చప్పట్లో. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుతూ, కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుతూ, కృపలో జయ గీతమే పాడుతూ యేసయ్యా నీ గ్లోరీ. హల్లెలూయా. వేరెవరు నాకు లేరని యేసయ్యా. హల్లెలూయా. ఆమేన్. చెప్తామా దేవునికి? హల్లెలూయా. ఇంకా సమృద్ధి కావాలి ప్రభు, మాకు ఇంకా ఎక్కువ వాక్యం కావాలి, ఇంకా ఎక్కువ ఆత్మ నడిపింపు కావాలి దేవా. మా మందిరంలో మేము స్వేచ్ఛగా ఆనందించాలి ప్రభు. ఈ ప్రార్థన భారం, ఇలాంటి ఆలోచన, ఇలాంటి సంతోషం కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. గొర్రెలుగా ఉన్న బిడ్డలు మీరు. అలా చెప్పండి. మీ కాపరి అందుకే వచ్చాడంట. ఎందుకు వచ్చాడంట? జీవము మీకు కలగడానికి. జీవమా మరణమా? నరకానికి ఎవరు వెళ్ళకూడదు. మరణం అంటే నరకం, రెండవ మరణం నరకం. ఎవ్వరు నరకానికి వెళ్ళడానికి లేదని, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా బలవంతంగా మిమ్మల్ని అందరినీ బతికిన వాళ్ళుగా చేయాలని, జీవం కలిగిన వాళ్ళు చేయాలని నానా తిట్లు తిట్టి, నానా దండకాలు చదివి మిమ్మల్ని బలవంతాన్ని లాక్కొస్తున్నాడు ఈ కాపరి. వదిలేస్తే ఏ అన్యుడికి బలైపోతారు, ఏ సాతాన్ని బలైపోతారని భయం. ఆమెన్. లేకపోతే మీరందరూ గుడికి వస్తే లేకపోతా ఏంట్రా, నాకేంట్రా, మీరని వస్తే ఒక 20 రూపాయలు వెళ్తున్నారు ఇక్కడ. హల్లో చెప్దామా? కాబట్టి కాపరి ఏం చేయాలి? మీకు ఇష్టం ఉన్నా లేకున్నా సమృద్ధిగా వడ్డించాలి. ఇంకో జీవము, దేని నుంచి వస్తే జీవము? ఆత్మ నుంచి జీవము, వాక్యము నుంచి జీవము, సమృద్ధిగా జీవం మీకు కలగాలని మీ కాపరి పని చేయాలి. హల్లో చెప్దామా? యెషయా గ్రంథము 40:11 ఒకటి చదవండి, టైం అయిపోతుంది, ముగించుకుందాం. యెషయా గ్రంథము 40:11 కరెక్ట్ గా షార్ప్ టైం చూసుకుంటున్నారా? అబ్బా హలో స్తోత్రం చెప్పండి. తన మందని ఎట్లా మందగా మేపాలా, ఒంటరిగా మేపాలా? అక్కడ మాట గమనించాలి. మందవలే. వినండ్రా చెల్లి, అక్కలారా, అన్నదమ్ములారా, మందల కలవే. మరి నువ్వు మందల కలవేంటి? నాకు తెలుసులే ఎప్పుడు రావాలో, జాగ్రత్త, ఏ పూలో కబలిచ్చేస్తుంది. మందలో ఉంటే నీకు క్షేమం, మందలో ఉంటే నీకు ధైర్యం, మందలో ఉంటే నీకు ఆదరణ.
మందంతా వెళ్ళిపోతుంటే ఒక గొర్రె అంట అక్కడ పచ్చగా ఉందని మేత కూర్చుందంట. అక్కడ ఎవడు వేసుకుపోయాడు అక్కడి నుంచి దాన్ని. మంది వెళ్ళిపోయింది, ఇది మేతలో పడిపోయి అక్కడ కదట్లా, ఎవడేసుకు వెళ్ళిపోయాడు. చివరి లెక్కేసుకుంటారు, ఇంకో గొర్రె లేదురా, ఎతుకుతా వెళ్తే లేదు అక్కడ. ఏమైంది? ఎత్తుకుపోయాడు, ఎవడ పట్టుకుపోయాడు. మందకు వేరుగా ఉండొద్దు ఎవరు కూడా, సహవాసానికి వేరుగా ఉండొద్దు. సహవాసానికి నాకు అవసరమైనప్పుడు వస్తా, ఇష్టమైనప్పుడు రాను, ఇష్టమైనప్పుడు వస్తా, కష్టమైనప్పుడు రాను, ఇట్లా వద్దు. ఆయన ఎట్లా మేపే మనసు? మందవలే మేపే మనసు. నీ సేవకుడికి నేను కోరుకుంటాడు, కలవండి కలవండి, సహవాసాలు ఉండండి. సహవాసం నీ దీవెన, సహవాసం నీ సపోర్ట్ నీకు ఉంటుంది. మాట సహాయమో, ప్రార్థన సహాయమో, మనుషుని సహాయమో అండ ఏదో కండ దొరుకుతుంది నీకు. నువ్వు దూరంగా ఉంటేట లేకపోతే నీ దగ్గరికి ఏ మొహం పెట్టుకొస్తుంది సంఘం? నీకు తెలిసి కూడా నువ్వు రాకుండా సంఘానికి భీష్మించి కూర్చుంటే లేకపోతే ఇదే సంఘము ఇదే బిడ్డల దగ్గర ఎట్లా రావాలి? జ్ఞానం తెచ్చుకోవాలి దయచేసి. అయ్యో నేను వెళ్ళట్లేదు, ఇంత ఈ రోజు ప్రార్థన జరుగుతుంది ఉదయం సాయంత్రం కూడా. ఉదయం కాకపోతే సాయంత్రం వెళ్దాం, సాయంత్రం ఉదయం వెళ్దాం, పోనీ వెళ్ళలేని పోటీ చెప్తామని పలానా కారణం రాలేకపోతున్నానని నువ్వు చెప్పవు. గర్విష్టిగా కూర్చున్నట్టుగా అనిపిస్తుంటే బాధ కలుగుతున్నాయన. మందలాగా ఉండాలి, మందలో కలిసిపోవాలి నువ్వు, అప్పుడు నీ దీవెన ఉంటుంది. నువ్వు మందతో ఉంటే నీకు దీవెన, నీకే దీవెన, మందకే నష్టం లేదు. చదువునా విషయం. హలో చెప్పండి. గొర్రె పిల్లలు రొమ్మున ఆనించుకుని మోయను. ఆమేన్. పాలిచ్చే పిల్లల్ని నెమ్మదిగా నడిపిస్తారు. పాలిచ్చే తల్లులు నెమ్మదిగా నడిపిస్తారంట, పిల్లల్ని మోస్తారంట, తల్లులు నెమ్మదిగా నడిపిస్తారంట. తెలుసు ఆయనకి ఎవరిని ఎట్లా ట్రీట్ చేయాలో. వాళ్ళు కనుక ఈరోజు మనం చేస్తున్నాను, స్వరం వినాలి, ఆయన నడిపింపులో ఉండాలి. గొర్రెలరా, ఆయన స్వరం వినాలి, ఆయన నడిపింపులో ఉండాలి. కాపరి స్వరాన్ని గుర్తుపట్టాలి, కాపరిని వెంబడించాలి. కాపరిని వెంబడించాలి. వెంబడిస్తే ఎవరికి ఉన్నారా? కాపరిని. కాపరి చెప్పే మాట వింటున్నారా? ఎన్నడూ కూడా కాపరి స్వరం వినడమే తప్ప కాపరికి ఎదురు స్వరం వినిపించకూడదు. దయచేసి అర్థం చేసుకోండి అన్నమాట. అది ఎచ్చో పిచ్చో కాపరికి ఎదురు స్వరం రానివ్వకూడదు. కాపరి స్వరం వినాలి. అక్కడ రాశాడు, మీరు ఆ మాట చదువుకోండి. గొర్రెలు ఏం చేయాలంట? స్వరం వినాలి, ఆయన నడిపింపులో ఉండాలి, కాపరిని గుర్తుపట్టాలి, కాపరి స్వరాన్ని కాపరిని వెంబడించాలి. ఆమేన్. మంచి కాపరి ఏం చేస్తాడు? 7 వచనాల్లో, కాబట్టి యేసు వార్త ఎట్లా, గొర్రెలపో ద్వారము నేనే, నా ముందు వచ్చిన వాళ్ళందరూ దొంగలను దోచుకున్న వారినై ఉన్నారు, గొర్రెలు వారి స్వరమును వినదు. ఆమేన్. నేను మంచి గొర్రె ఏం చేస్తాడు? మంచి కాపరి ఏం చేస్తాడు? సమృద్ధిగా ఆహారాన్ని వాటికి అందిస్తాడు. ఫలితంగా వాళ్ళు మంచి సమృద్ధిని పొందుకునే వాళ్ళుగా ఉంటారు. గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టెను. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామా? తలలు వంచి. ఈ రోజును సంఘానికి నీకు మధ్య ఉండాల్సిన సంబంధం ఎప్పుడు కూడా సహవాసంలో ఉండు. నీ క్షేమం, సహవాసం దూరంగా ఉండదు. పోనీ ఎప్పుడో ఒకసారి కారణం ఉంటుంది, పలానా ఆ కారణం చెప్పకుండా నీ అంత నువ్వే దూరంగా ఉంటా. ఇష్టానుసారంగా వస్తే నువ్వు గొర్రెల దొడ్డులో ఉన్నట్టు కానే కావు. అపవాది వస్తాడు, ఎప్పుడు దోచుకుపోతాడు నిన్ను. అలాంటి ప్రమాదకర పరిస్థితులు చిక్కుకోకుండా సహవాసంలో చేరి సహవాసంతో కొనసాగుతూ సహవాసం యొక్క సహవాసంలోనే ఇందాకేమంటే రాసే పాట, కృప వెంబటి కృప పొందుకునే జీవితం ఎప్పుడు సహవాసంలో ఉంటే. జయగీతములు ఎప్పుడు అదే రాసింది, కంచెగల సత్తువగల సంఘంలో ఉండాలి. ఏం రాశాడు? సత్తువగల సంఘమందున ఏం పాట ఉంది? చక్కని పాట. ఉన్నత ఉపదేశం. స్తోత్రం చెప్తాం. ఏముండాలి? ఉన్నత ఉపదేశం ఉన్నతంగా ఉండాలి. బలంగల ఆత్మగల సంఘంగా ఉండాలి. సత్తు అంటే ఆత్మగల సంఘంగా ఉండాలి. దాని చుట్టూ కంచె ఉండాలి, క్రమశిక్షణ. కంచె అంటే క్రమశిక్షణ ఉండాలి. ఆ క్రమశిక్షణలో కలిగిన కంచె గల దొడ్డిలో నువ్వు ఉండాలి. అప్పుడేమవుతుంది? జయగీతాలే పాడతాము. స్థిరపడాలి. స్తోత్రం. మంచి మాట చెప్పిందాక స్థిరపడాలి. ఇప్పటికీ స్థిరపడలే చాలా మంది. ఇంకా స్థిరపడితే అప్పుడు జయగీతమే పాడతావు. హలో చెప్దామా? నిలబడదాం. యేసయ్యా నీవే నాకని, వేరెవరు నాకు లేరని. పాడండి, నిలబడండి. నీవే నాకని, వేరెవరు. చప్పట్లు వేణోళ్ళ కొని ఆడినా,
నా ఆశలు తీరవే వేణోళ్ళ చోట్ల హల్లెలూయా. కృప వెల్బడి కృపను పొందుచు కృపలో ఆమేన్ ఆమేన్. కృప అవును, నువ్వు కృప వెంబడి కృప పొందుకుంటావు. జయము వెనుక జయం పొందుకునే బిడ్డగా చేస్తాడు. సంఘానికి కట్టుబడి ఉండు. జయ గీతమే పాడుతూ ఉన్నత ఉపదేశమందునా సత్తువగల సంఘమల్ పాడాల. ఉన్నత ఉపదేశమందునా సత్తువగల సంఘమల్ కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినల్లునా కంచెగల నన్ను స్థిర కృప వెల్బడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుతూ కృప వెల్బడి కృపలో జయ గీతమే పాడుతూ కృపలో జయ గీతమే పాడుతూ యేసయ్యా నీవే వినోవరు నాకు. ఆమేన్ హల్లెలూయా. ప్రార్థన ప్రార్థన. కంచెగల తోట కావాలా? కంచెగల తోట కావాలా? కంచి ఉండాలా వద్దా? క్రమం ఉండాలా వద్దా? క్రమం లేకపోతే శిక్షణ ఉండాలా వద్దా? అలా ఉంటేనే నువ్వు కృప వెంబటి కృప పొందుకుంటావు. జయం వెనకాల జయం పొందుకుంటావు. జయ గీతాలతో ముందు కొనసాగుతావు. దేవుని యొక్క సేవకు నడిపింపులను ఉండాలా. కాపరి స్వరాన్ని గుర్తుపట్టాలి. అన్యుని స్వరాన్ని వెంబడించకూడదు. అన్యుని స్వరం వెంబడిస్తే అన్యుని లాంటి వాడు దొంగయ్యు దోచుకునే వాళ్ళుగా ఉంటారని. గొర్రె కలిగిన వాడికి తెలుసు గొర్రె యొక్క నొప్పి. గొర్రె కాని వాడికి గొర్రె తింటమే తెలుసు. ప్రార్థన చేసుకున్నామా? ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి వందనాలు చెప్తావా? నాకు ఇది సహవాసాన్ని బట్టి వందనాలు చెప్పగలవా? నిండు హృదయంతో వందనాలు చెప్తావా? దేవా, ఈ బిడ్డలు మీరు దీవించండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 1 నుండి 10వ వచనం వరకు ఉన్న మాటల ద్వారా మా సంఘానికి ప్రభువా మాకు ఉన్న సంబంధాన్ని మాకు తెలియజేసినందుకు వందనాలు. సంఘ బిడ్డలకు ఎలా ఉండాలో, సహవాసం ఎలా ఉండాలో, కాపరి ఎలాంటి వాడై ఉండాలో, గొర్రెలు ఎలా ఉండాలో ప్రభు ఇవన్నీ మాతో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు ఆ సంఘం ఎప్పుడు కూడా జీవం పొందుకునే సంఘంగా ఉండాలని, సమృద్ధి అనే జీవం కలిగిన సంఘంగా ఉండాలని, కంచెగల తోటగా ఉండాలని మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలు. అలాంటి సహవాసంలో మీకు స్థిరపడ్డానికి సహాయం చేయి. స్థిరపడలేకపోతున్నారు బిడ్డలు. మందవలే మేపే దేవుడవు నీవు. సహవాసంలో ఉండాలని కోరుకునే దేవుడవు నీవు. ఏ గొర్రెైనా సహవాసం తప్పిందంటే దొంగ దోచుకుపోతాడు దాన్ని. కనుక ఈ బిడ్డలు ఎవరు కూడా సహవాసంలో ఉండకుండా, దూరంగా ఒంటరిగా ఉండకుండా సహాయం చేయను ఆయన. ఏదైనా ఆపద కలిగితేనే వాళ్ళ సంఘం గుర్తొస్తుంది, లేకపోతే గుర్తు రావట్లేదు నాయన. సహాయం చేయ ప్రభువా. ఎప్పుడు కూడా సహవాసంతో కలిసి సంతోషంగా, సమాధానంగా, భద్రత కలిగినటువంటి బిడ్డలుగా కొనసాగి కోరపదాయ చేయి. కాపరి యెహోవా మాకు కాపరి, మాకు లేమి కలుగుదన్నట్లుగా దేవా, ఈ లోకపు కాపరి ద్వారా నిన్ను కాపరిగా కలిగి ప్రతి అవసరతలో సమృద్ధిని కలిగి పొందిన బిడ్డలుగా ఉన్న సహాయం చేయి. నాకంటే ఎక్కువగా మీరు గొప్ప కాపరి నాయన. నాయన మీ దుడ్డికర చేత, మీ దండము చేత నీ బిడ్డలను ఆదరించండి, పోషించండి, దీవించి పంపించండి. ఆరోగ్యాలు స్వచ్ఛత చేయండి. యేసునామములో స్వచ్ఛత బిడ్డలు కలుగును గాక. యేసునామములో ఆర్థిక అవసరం తీర్చబడును గాక. యేసునామములో వారి యొక్క ప్రతి అవసరం తీర్చబడును గాక. యేసునామములో కుటుంబాలు నెమ్మది కలుగును గాక. యేసునామములో బిడ్డలు పరీక్షలు రాస్తున్న బిడ్డలకు, 10th క్లాస్ బిడ్డలు సిద్ధపడుతున్నారు, వారికి రాస్తున్న బిడ్డలకు విజయం చేకూర్చబడును గాక. మా కొరకు ప్రార్థించమని కోరిన బిడ్డలు ఎవరైనా ఉండి వారి కొరకు ప్రార్థించి మర్చిపోతే క్షమించి వారికి కూడా మీ సహాయం అనుగ్రహించుదురు గాక. జోజిని ముట్టి స్వచ్ఛపరచుదురు గాక.
దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకెవరైతే అనారోగ్యంతో మా రవికుమారక కానీ శివయ్య అన్నయ్య కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నాము. ఏసునామములో స్వస్థత కలుగును గాక. అద్భుతరావు గారి కుటుంబాన్ని మీరు ఆదరించుదురు గాక. మీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. వచ్చిన వారందరి కొరకు వందనాలు. రాలేని వారిని కూడా దీవించండి. రాగలిగిన వారు ఎవరైనా రాకపోతే వాళ్ళకి జ్ఞానోదయం కలిగజేసి బుద్ధిని ప్రసాదించి వారు కూడా వచ్చి దీవించబడినట్లుగా సహాయం చేయండి. మా చుట్టుపక్కల ఉన్నటువంటి హైందవ సోదరి సోదరుల కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని దీవించండి. మహమ్మదీయ సోదరి సోదరుల కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని దీవించండి. క్రైస్తవ సోదరి సోదరుల కుటుంబాలు దీవించండి ప్రభువా. తిరిగి వెళ్తున్న మాతో మీరు మళ్ళా తెల్లవారుజాము లేచి మా పడకల మీద లేవడమే ప్రథమ సమయం నీతో నీ సన్నిధిలో గడిపే కృప దయచేయను ఆయన. పట్టుదల దయచే ప్రభు బిడ్డలకు నాయన. ఈ శరీరం మమ్మల్ని వెనక లాగుతూ ఉండగా ఆత్మదేవ నీకు లోబడి కాస్త ప్రభు ఈ నిద్ర ఒక అరగంట అయినా నీ సన్నిధికి వచ్చి ఉదయాన్నే మా ప్రథమ సమయం దగ్గర గడిపి దీవించబడినట్లుగా సహాయం చేయండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన సదా మనకు తోడే కాపాడి నడిపించును గాక. ఆమేన్. వందనాలు నాన్న మీ అందరికీ. వెళ్ళండి, తెల్లవారుజాము దయచేసి రండి. 10 కనీసం మినిమం 10 మంది లేకపోతే